హి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు అతి తీక్షణమైన ప్రభావం చూపించే మంత్రాలు విధులు కూడా అందిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఆ పరంపరలో ఇప్పుడు పారిజాత వృక్ష సహిత స్వర్ణాకర్షణ భైరవ యోగము. ఈ యోగము గురువు వద్ద నుండి నేర్చుకుని చేయటం చాలా మంచిది. లేదా ప్రసంగమును క్షుణ్ణంగా విని పిన్ పాయింట్లుగా విని ఒక కాగితంపై రాసుకొని, లేదా ఈ అక్షరములు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు దానికి తగు విధంగా అర్థం చేసుకుని ముందుకు సాగితే ఈ మంత్ర సాధన అతి వేగంగా పరిపూర్ణం చేసుకోగలరు. సుస్పష్టమైన ఫలితములు కూడా పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఐశ్వర్యం అన్నది ప్రతి వారికి అవసరం. ఐశ్వర్యము ఈ ప్రపంచంలో ఏమి ఇవ్వాలన్నా శివపార్వతులు ఇవ్వాలి. ఎందుకంటే వారే తల్లిదండ్రులు కాబట్టి. ఐశ్వర్యం ఇచ్చేందుకు ఐశ్వర్యేశ్వరుడు గాను, జ్ఞానమును ప్రసాదించే గురుమూర్తి గాను, శక్తులను ప్రసాదించే భైరవమూర్తి గాను, సకల విధములైన అవతారములతో పాటు మనలను జీర్ణం చేసే రుద్రుని యొక్క రూపంగా శివుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ ఐశ్వర్యమును ప్రసాదించేందుకు శివుడు మనకు ఐశ్వర్యేశ్వరుని గాను లేక స్వర్ణాకర్షణ భైరవుని గాను మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మంత్రములు యంత్రములు చాలా మంది చేస్తూ ఉంటారు. శివుని యొక్క లేక దేవత యొక్క అనుగ్రహం కోసం పోరాడతారు. వారికి తగు ఫలితములు కూడా తప్పక లభిస్తాయి. అయితే ఆ ఫలితం మనకు సంపూర్ణం అనిపించినప్పుడు, మన మనసుకు చాలదు అనిపించినప్పుడు కొన్ని ఎక్కువగా చేయవలసి ఉంటుంది. అయితే ఏం చేయాలి? అప్పుడు స్వర్ణాకర్షణ భైరవుని యొక్క యంత్రము పెట్టి ఇంట్లోనే మనం జపం చేసుకోవచ్చు. లేదా మీరు ఏ గురువు వద్ద నుండి ఈ మంత్రము స్వీకరిస్తున్నారో అతని వద్దకు వెళ్లి స్వర్ణాకర్షణ భైరవ యంత్రమును తయారు చేయించుకొని అష్ట దిగ్బంధన విధులతో బీజములతో చేయించుకొని ఆ యంత్రమును తీసుకుని వచ్చి ఇంట్లో గార్డెన్ ఉంటే ఆ గార్డెన్ లో ఒక పారిజాత వృక్షమును ఉడిచి దానికి పాలరాతితో అమర్చి, అనగా ఆ చెట్టు మొదట్లో పాలరాతి పలకను అమర్చి ఆ పాలరాతి పలకపై పాలరాతి లేక ఇత్తడి, వెండి, రాగి సింహాసనం గాని, ఇత్తడి, వెండి సింహాసనం చాలా శ్రేయోదాయకం. సింహాసనం ఉంచి ఆ సింహాసనంపై ఎర్రని వస్త్రము పరిచి దానిపై యంత్రము ఉంచి, ఒకవేళ సింహాసనం తయారు చేసుకోవడానికి స్తోమత చాలదు అన్నప్పుడు కర్ర పీటనైనా సరే చేసి దానిపై యంత్రము ఉంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ మేమిప్పుడు చెప్పే విధముగా మంత్ర విధులను గావిస్తే 16 రోజులలోగా స్వర్ణాకర్షణ భైరవుని యొక్క అనుగ్రహం తప్పక లభించగలదు. ఇది ఒక యోగము. ఎందుకంటే పారిజాత వృక్షము కింద స్వర్ణాకర్షణ భైరవుడు ఎప్పుడు ఉంటాడని, అందుకోసమే పారిజాత వృక్షము నుండి పూలను ఎవరు చేతితో తుంచరు. అవి తనంతట తానుగా రాలి స్వర్ణాకర్షణ భైరవునికి అభిషేకం అయిన తర్వాతే ఇతర దేవతలకు పూజింపబడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడే మనం పాలరాతి పలకను ఉంచి సింహాసనము లేక కర్రపీటను ఉంచి చిన్న ఇత్తడి లక్ష్మీ సింహాసనం దొరుకుతాయి. అవి చాలా ఎక్కువ రేటు కూడా కావు, కొనుక్కోవచ్చు. తర్వాత ఆ వృక్షం చుట్టూ అష్టదిగ్బంధన చేసి, అంటే ఎటువంటి చెడు ప్రభావములు మనపై రాకుండా, దుష్టి దోషములు లేకుండా మీ గురువు వద్ద నుండి నేర్చుకున్న అష్టదిగ్బంధన ఏదైనా సరే చేసి తర్వాత మనం పూజించవలసి ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పే స్తోత్రములు మంత్రములు వరుస క్రమంలో చేయవలసి ఉంటుంది. మేము ఇప్పుడు చెప్పే మంత్రములు 4 లేక 5 మంత్రములు చెబుతాం. మీరు ఏది వీలైతే ఆ మంత్రం చేయండి. గాని ముందు పఠనములు స్తోత్రములు చేయడం వలన విశేషమైన ఫలితములు ఉంటాయి. ధ్యానము స్తోత్రము ఒక్కొక్కసారి చేస్తే చాలు, మంత్రమే విధిగా జపం చేయవలసి ఉంటుంది. సున్నింగా అర్థమైంది కదా. పారిజాత వృక్షం తెచ్చుకుంటారు, దాని కింద తెల్లని పాలరాతి పలక పెడతారు, దానిపై ఇత్తడి సింహాసనం గాని కర్ర పీట గాని అమర్చి దానిపై ఎర్రని వస్త్రం వేసి గురువు వద్ద నుండి తెచ్చుకున్న యంత్రమును దానిపై ఉంచి మేము ఇప్పుడు చెప్పే ధ్యానాది మంత్రయోగములు చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం వలన అప్పటికే స్వర్ణాకర్షణ భైరవుడు పారిజాత వృక్షము కింద ఉంటాడు కాబట్టి మనకు అతివేగంగా అనుగ్రహిస్తాడు. ఒకవేళ మనకు గార్డెన్ లో సదుపాయం కాదన్నప్పుడు చిన్న పారిజాత వృక్షమును ఒక కుండీలో వేసుకొని దేవుని గదిలోనే పూజా సమయంలో ఉంచుతూ పూజ అయిన తర్వాత ఆ వృక్షమునకు ఎండ తగిలే ప్రాంతంలో ఉంచాలి. పూజ అయిన చెట్టుని పూజ చేసిన తర్వాత ద్వారము దాటించకూడదు. ఎందుకంటే పూజ చేసిన తర్వాత ఐశ్వర్యయుక్తమైన ఏ వస్తువు కూడా ద్వారం దాటిస్తే మనంతట మనమే ఐశ్వర్యమును బయటకు తోలని వాళ్ళం అవుతాం. దాన్ని గమనిస్తూ మీరు అమర్చుకుంటే విశేషంగాను ఫలితములు పొందగలరు. ఈ యోగము అతి సున్నితంగా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా ధ్యానం చెప్పుకుందాం. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ ధ్యానము.
పారిజాతద్రుమ కాంతారే స్థితే మాణిక్యమండపే సింహాసనాగతం వందే భైరవం స్వర్ణదాయకం గాంగేయపాత్రం ఢమరూం త్రిశూలం వరం కరః సందధాతాం త్రినేత్రాం దేవ్యాయుతం తప్త స్వర్ణవర్ణ స్వర్ణాకర్షణ భైరవామాశ్రయామి స్వర్ణవర్ణం చతుర్బాహుం త్రినేత్రం పీతవాససాం స్వర్ణపాత్రధరం వందే స్వర్ణాకర్షణ భైరవం. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత మనం ఈ జపం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవత హ్రీం బీజం క్లీం శక్తి సహ కీలకం మమ దారిద్ర్య నాశార్థే జపే వినియోగః. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ఋష్యాన్యాసం చెప్పుకున్న వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. బ్రహ్మ ఋషే నమః శిరసి అనుష్ఠుప్ ఛందసే నమః ముఖే స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది హ్రీం బీజాయ నమః గుహ్యే క్లీం శక్తే నమః పాద సహ కీలకాయ నమః నాభౌ వినియోగాయ నమః సర్వాంగే వ్యాపకం కుర్యాత్. ఇలా ఋష్యాన్యాసం చెప్పుకున్న తర్వాత అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవచ్చు. ఓం హ్రాం హ్రీం హ్రూం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రూం తర్జనీభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం మధ్యమాభ్యం వసట్ శిఖాయ వసట్. ఓం హ్రాం హ్రీం హ్రూం అనామికాభ్యాం హూం కవచాయ హూం. ఓం హ్రాం హ్రీం హ్రూం కనిష్ఠికాభ్యాం వసట్ నేత్రత్రయాయ వసట్. ఓం హ్రాం హ్రీం హ్రూం కర్తల కరపృష్టాభ్యాం హస్త్రాయ ఫట్ భోర్భోసోరమితి దిగ్బంధః. ఇలా దిగ్బంధన చెప్పిన తర్వాత మనము శ్రీ స్వర్ణాకర్షణ భైరవుని తలంచుకొని స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం మంత్ర స్తోత్రం ఉంది కదా, ఆ స్తోత్రంలో కనీసం 3 చరణాలైనా చెప్పుకొని తర్వాత మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రంలోని ఒక 3 శ్లోకములు. ఓం నమస్తే భైరవాయ బ్రహ్మ విష్ణు శివాత్మనే నమః త్రైలోక్య వంద్యాయ వరదాయ పరమాత్మని రత్న సింహాసనస్థాయ దివ్యాభరణ శోభినే దివ్యమాల్యా విభూషాయ నమస్తే దివ్యమూర్తయే నమస్తే అనేక హస్తాయ అనేక శిరసే నమః నమస్తే అనేక నేత్రాయ అనేక విభవే నమః. ఇలా స్తోత్రం చదివిన తర్వాత మనం ప్రత్యక్షంగా మంత్రములను జపం చేయవచ్చు. మూల మంత్రము ఇంతకు ముందే మనం పెట్టి ఉన్నాం, అది కూడా చూడండి. మంత్రములన్నీ వినండి. ఇప్పుడు చెప్పే మూల మంత్రము 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. మరో మంత్రము 3 లక్షలు చేయవలసి ఉంటుంది. మరో మంత్రము 8 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. ముందుగా శ్రీ స్వర్ణాకర్షణ భైరవుని యొక్క మూల మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధరణాయ హ్రాం హ్రీం హ్రూం అజామల వధ్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం ఐం మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధరణాయ హ్రాం హ్రీం హ్రూం అజామల వధ్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం ఐం మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధరణాయ హ్రాం హ్రీం హ్రూం అజామల వధ్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం ఐం. దివ్యాత్మ స్వరూపులారా, ఇది స్తోత్రంలోని మూల మంత్రము. గాని మనం చెప్పే మూల మంత్రము చిన్నరవ వ్యత్యాసంతో ఉంటుంది. ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాం. ఆ మంత్రం కూడా ఇప్పుడు చెబుదాం. స్వర్ణాకర్షణ భైరవుని యొక్క మూల మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధరణాయ హ్రాం హ్రీం హ్రూం అజామల బద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం
హ్రీం ఐం. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధరణాయ హ్రాం హ్రీం హ్రూం అజామళబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం ఐం. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధరణాయ హ్రాం హ్రీం హ్రూం అజామళబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం ఐం. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు చెప్పిన రెండు మంత్రములు స్వర్ణాకర్షణ భైరవుని యొక్క మూల మంత్రములే. ఒకటి స్తోత్ర సహిత, మరొకటి శాస్త్ర సహిత. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రములు ఏ మంత్రము చేసినా మనం 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక రెండవ మంత్రము, ఈ మంత్రము 8,00,000 జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము స్వర్ణాకర్షణ భైరవుని యొక్క లఘు మంత్రముగా కూడా చెప్పుకుంటాం. మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయ శ్రీం హ్రీం ఐం. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయ శ్రీం హ్రీం ఐం. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయ శ్రీం హ్రీం ఐం. స్వర్ణాకర్షణ భైరవుని యొక్క మహామంత్రము ఒక 108 చేసిన తర్వాత ఈ లఘు మంత్రము చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఈ మంత్రము 8,00,000 జపం చేయవలసి ఉంటుంది. ఇక చెప్పబోయే మంత్రము ధనాభివృద్ధికి సకల ఐశ్వర్య ప్రదాయి అయిన ధనాకర్షణ మంత్రము. ఈ మంత్రము 3,00,000 జపం చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు స్వర్ణాకర్షణ భైరవుని యొక్క ధనధాన్య వృద్ధి మంత్రము. మంత్రము ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు చెప్పే మంత్రము 3,00,000 జపం చేయవలసి ఉంటుంది. మీరు పారిజాత వృక్షమును స్థాపించి ఆ వృక్షమునకు పాల పలకను అమర్చి దానిపై సింహాసనమును ఉంచి గురువు వద్ద నుండి తెచ్చుకున్న యంత్రమును అక్కడ ప్రతిష్ఠించి మంత్ర జపములు చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. లేదా పిండి కొద్ది రొట్టెల మనకు ఎలా వీలైతే అలా జపములు చేసుకుని కూడా మనం తగు ఫలితములు తప్పక పొందగలం. ఇదే ప్రకారంగా ఇదే తాపన దగ్గర మనం జ్ఞానమూర్తి అయిన దక్షిణామూర్తి యొక్క మంత్రము 1,00,000 జపం చేయడం వలన జ్ఞానము శాస్త్ర విధానములు మరియు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న సకల విధులు అతి సునాయాసంగా అవగతం కాగలవు. కాగా విద్య ఎటువంటిదైనా సరే మనకు దాసోహం కాగలదు అన్న మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రము శ్రీ దక్షిణామూర్తి యొక్క విద్యాదత్తం. ఈ మంత్రమును కూడా ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ఒకవేళ పారిజాత వృక్షం ముందు మీరు ఇలా అమర్చగలిగితే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అయిన తర్వాత ఈ మంత్రము ఎంతో కొంత చేస్తూ ఈ మంత్రమును 1,00,000 జపం పూర్తి చేయగలిగితే ఐశ్వర్యంతో పాటు జ్ఞానము మరియు బుద్ధి వికాసము శ్రీ సదాశివుని వలన మనకు లభించగలవు. ఇప్పుడు విద్యాదత్తం దక్షిణామూర్తి యొక్క మహామంత్రము. మంత్రము ఓం హ్రీం దక్షిణామూర్తియే సర్వ విద్యాదత్తం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం దక్షిణామూర్తియే సర్వ విద్యాదత్తం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం దక్షిణామూర్తియే సర్వ విద్యాదత్తం కురు కురు స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మీరు డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ను ఓపెన్ చేసి భైరవ సాధనలను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఎటువంటి సందేహములు ఉండకుండా మనస్ఫూర్తిగా చేయగలిగితే సుస్పష్టమైన ఫలితములు తప్పక పొందగలం. మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించిన విద్యలు నేర్చుకొని అవగతం చేసుకొని ఆచరించడం వలన మన జీవితములను మనమే నిర్మించుకోగలం. భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన ఆనందకరమైన మరియు ప్రభావవంతమైన విద్యలు నడుచుతూ అదే సమయంలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు భారతదేశ
దేశ సంరక్షణ కూడా మన భుజాలపై ఎత్తుకొని తగు విధమైన చర్యలకు పాల్పడాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.